తమను దుర్భాషలాడుతూ చిత్రహింసలకు గురి చేస్తున్న ఎస్పీఓను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ గొర్రె కాపర్లు రోడ్డెక్కారు. మంచిర్యాల జిల్లా జన్నార మండల కేంద్రంలోని రహదారిపై రాస్తారోకో చేపట్టారు. దీంతో ఇరువైపులా భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఫారెస్ట్ అధికారులు వేధింపులు అధికమయ్యాయని వారు వాపోయారు. పశువులు అడవిలోకి మేపేందుకు వెళుతూ ఉంటే అటవీశాఖ బీట్ ఆఫీసర్ లాలుబాయ్ తమని బూతులు తిడుతూ దాడికి పాల్పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఆమెను సస్పెండ్ చేయడమే కాకుండా పశువులు అడవిలోకి మేతకు అనుమతించాలని కూడా వారు డిమాండ్ చేశారు. ఎవరైతే ఉడతల సత్యనారాయణ వ్యక్తి ఉన్నాడో ఆయన పశుగ్రాసాలకు జీవాలకు తెచ్చుకుంటా అని చెప్పేసి ఆయన పోయిన సమక్షంలో ఫారెస్ట్ అధికారులు ఆయన మీద దౌర్జన్యంగా ఆయన బండి ఆయన దగ్గర గొడ్డలి లేదు, మిషన్ లేదు, ఎలాంటి ఆయుధం కూడా లేదు. ఎలాంటి ఆయుధం లేకున్నప్పటికీ ఆయన బండి సీజ్ చేయడం జరిగింది. ఆయన బండి ఇప్పటి వరకు అది ఉన్నదా లేదా కూడా దాన్ని అమ్మేసిరో కూడా తెలియదు. ఇప్పటి వరకు కేసు అయింది అంటారు. ఆయన బండి ఎక్కడ ఉన్నదో కూడా ఆయనకు తెలుస్తలేదు. బాధితుడు ఇక్కడనే ఉన్నాడు. కాబట్టి తక్షణమే ఆయన బండి ఆయనకు ఫారెస్ట్ అధికారులు ఆయనకి ఇవ్వాలి. తప్పు చేసిన అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఆయనకు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ముందస్తుగా ఏం చెప్పకుండా నువ్వు ఫారెస్ట్కు రాకని అడ్డుకున్న తప్పు. ఇట్లా ఖచ్చితంగా వీళ్ళందరికీ యాదవ్ సంఘానికి న్యాయం జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కుక్కలకు కోసుకుని ఆగిపోతే అక్కడ నన్ను అడ్డుకొని నన్ను బండి తీసుకుపోయి సీల్ చేస్తామని పేరిచ్చి నన్ను ఇప్పటికీ పోయిన నెల 11వ తారీఖు 9:40 పట్టుకపోయిన బండి. ఇప్పటికీ నాకు బండి దొరకని ఆఫీస్ పని పోతే కేసు అయింది పో అంటారు. అది కేసు అయింది తెలియదు, ఆ బండి ఉన్నది తెలియదు, నాకే తెలియదు. ఇప్పటికీ నాకు న్యాయం జరగలేదు. అందుకే న్యాయం జరగాలని ఆ లాల్బాయ్ మేడం ముందుకొని పోయింది. నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా. రైతులను చూడవులా మేము రైతులను పోతే పెడితే మేడం ఇట్లా మేము బండ్లు పెట్టుకుని చేనులకు పోతాం అంటే మీ తాత జాగి అయ్యే జాగి లేదు, ఇప్పుడు కంచేసినాం నాడు చుందే పోతున్నాం మేడం మొదటి నుంచే మా మూల హక్కులు ఉన్నాయి మేము పోయి వస్తాం అంటే మీ కోరు మీరు ఓడు దిక్కోరు ఏం చేయరు. మీ పన్నులు మీ దినికలు మొత్తం మా పట్ట పూలు కూడా మేస్తున్నాయి మేడం అంటే మా మేస్తాయి మాకు హక్కు అని మీకేం హక్కు ఉంది. మీరు ఇట్లా మొదలే ఎక్కువ అంటే మొత్తం బాటే పని చేస్తాం, బొంద తాగుతాం. మీరు ఏం చేస్తారు? మీరు ఎవడొచ్చినా పోకుండా పనులు లాగు చేసుడు గుంజుడు రేపు అత్త మంచిగా ఉండదు అన్నట్టు చేయలేకోకుండా రాను పోగా మాకు భయం బాగా ఇబ్బంది ఉన్నది. మేము ఫారెస్ట్ లో ఏది చేసినా మాది ఏం చెప్తుంది అని అర్థం, మీది ఏం కూడా నడది, ఏం చెప్తుంది అని అర్థం.